పెట్టుకొని అదేదో ఆయన కొత్తగా నిన్ననే మెదక్ను చూసినట్టు ఆయన బిడ్డ అప్పుడే మొత్తం రెవెన్యూ డివిజన్ కావాలని అప్పుడే అడిగినట్టు ఆ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆయన అప్పుడే చూసినట్టు అప్పుడే తెల్లారినట్టు మాట్లాడినరు. వాస్తవంగా 9.5 సంవత్సరాలు అయిపోయింది, ఆల్మోస్ట్ 10 years. మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేసిండ్రు? మెదక్ల రోడ్లు అట్లనే ఉన్నాయి. ఆయన ఒక్క గజ్వెల్ కాడ ఆడ ఒక్క దగ్గర ఫామ్ హౌస్ చుట్టూ అన్ని మంచిగా చేసుకున్నంత మాత్రం అంతటా అయింది, అంత పచ్చగానే ఉంది అంటే అది భ్రమ మాత్రమే. సో జనాలు ఎక్కడికక్కడ అడుగుతూనే ఉన్నారు. దుబ్బాకల రోడ్లు గట్లనే ఉన్నాయి, నర్సాపూర్లో గట్లనే ఉన్నాయి, ఆ పక్కన చుట్టుపక్కల ఆందోళన గట్లనే ఉంది. ఆయన ఏదో రెవెన్యూ డివిజన్ చేస్తా ఇప్పటికే రేపే సంతకం పెడతా అన్నారు. మరి వాళ్ళ పొద్దుకి 12 అవుతుంది, ఒకటి అయిపోయింది. మరి సంతకం పెట్టినరా ముఖ్యమంత్రి గారని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. పెట్టకపోతే ఇప్పుడే సంతకం పెట్టు, మరి రేపే పెడతా, ఎల్లుండి నుంచి ప్రక్రియనే మొదలవుతుంది అన్నాడు. రెవెన్యూ డివిజన్ మరి 10 ఏళ్ళు ఆ ఏరియా ఆ ప్రాంత ప్రజలకు 10 ఏళ్ళ ఆకాంక్ష అది మరి రెవెన్యూ డివిజన్ చేయడం. మేము చిన్నగా ఉన్నప్పుడే అతిపెద్ద శీతలీ కేంద్రం దక్షిణాదిన ఉన్న అతిపెద్ద శీతలీకరణ కేంద్రం పాల కేంద్రం అక్కడ ఉండేది. చాలా చక్కగా ఉండేది వ్యవస్థ. మీరు వచ్చినాకనే దాని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టేసి ఇప్పుడు రామాయణపేటలో ఇరుకు సందులు ఉన్నాయి, పందులు ఉన్నాయి, గొంతులు ఉన్నాయని మాట్లాడుతున్నారు కొత్తగా వచ్చినట్టు. సో ఇట్లాంటి అన్ని మొత్తం లెక్క తప్పిన మాటలు మాట్లాడుకుంటూ ఎలక్షన్ల ముందటనే కావాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ నా బిడ్డ మాటకోసారి నీ బిడ్డ మరి ఇప్పుడే కళ్ళు తెలుసుకుందా, ఇప్పుడే సోయికొచ్చిందా, ఆమె అవన్నీ చేయనందుకే కదా మొన్నటిసారి లాస్ట్ 2018లో ఏ ఊరికి పోయినా ఎలగొట్టిండ్రు పద్మాదేవేందర్ రెడ్డిని. మీరు పైసలు ఇబ్బడిముబ్బడిగా పైసలు ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి గెలిచిండ్రు అధికార యంత్రాంగాన్ని మొత్తం ఈవీఎంలన్నీ అందరికి తెలుసు ఏం జరిగిందో లాస్ట్ ఎలక్షన్. సో బీభత్సంగా భయానకర ఆందోళనకర సిచ్యువేషన్ క్రియేట్ చేసి మీరు గెలిచిండ్రు. ఇప్పుడు డెఫినెట్ గా ప్రజల అవేర్నెస్ ఉన్నది. నీకు చెప్పడానికి నీకు చాదస్తం అయితే వినేటోళ్లకు వివేకం ఉన్నది. మెదక్ ప్రాంతం ప్రజలు ఇంకా అత్యంత చైతన్యవంతులు అక్కడ. సో మా గడ్డ మిమ్మల్ని ఏమో ఒప్పుకోవట్లేదు, ఈసారి ఖచ్చితంగా తిరస్కరిస్తున్నాం. అది తెలుసుకునే మీరు మరి రెండవ దగ్గర కూడా కామారెడ్డిలో చేస్తా ఉన్నారు. మరి ఈ ఎలక్షన్ ఖర్చంతా ఎందుకు? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నువ్వు రెండో దగ్గర కూడా ఎలక్షన్ పోటీ చేస్తే మరి తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ మళ్ళీ ఖర్చంతా ఎవరి మీద వేస్తారు మీరంతా? ఇదంతా ప్రజలకు భారమే కదా. సో ఇవన్నీ కూడా మానుకొని నిజంగానే మీరు అంత పని చేసిన వాళ్ళే అయితే అదంతా మీరు మంచిగా మసిబూసి చెప్తున్నారు కదా ఏదో అదంతా చేసిన వాళ్ళే అయితే మాయలు మంత్రాలు తూచ్ అనగానే రేపు రెవెన్యూ డివిజన్ అయిపోయి తుమ్మ అనగానే అది మెదక్ రోడ్లు అయిపోతే మరి రెండు దగ్గరలలో ఎందుకు వేస్తున్నారు నామినేషన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతా ఉంది మిమ్మల్ని. మొన్న కర్ణాటకలో ఆయన ప్రసంగం కంటిన్యూయేషన్ ఎట్లుందంటే 10 నిమిషాలు విన్నాక 11వ నిమిషం వినడానికి కఠోరంగా ఉండే మాకే, కానీ కౌంటర్ ఇయ్యాలని మేము మాట్లాడాలి కాబట్టి ఆశాంతం విన్నాం. కర్ణాటకలో సిద్దిరామయ్య అగమ్య గోచరంగా ఉందంట పరిస్థితి. ఏం మాట్లాడుతున్నాడైనా? పవరే లేదాడ, 7 గంటలు పవర్ ఇస్తలేరు మీరు అన్నాడు. చూసిండ్రా? ఒకసారి పోదాం పోనీ కర్ణాటక. మొన్న ఒక్కరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం వల్ల పవర్ వోల్టేజ్ లో వచ్చింది. సో పవర్ సప్లై ఒక్కరోజు ఇంటరప్ట్ అయి పవర్ అవుటేజ్ వస్తే మీరేందో 24 గంటలు మేము ఇస్తున్నాం వాళ్ళు ఇస్తలేరని నువ్వే అడిచినావు. మొన్న మా లీడర్లందరూ పోయి లాగ్ బుక్కులు తీస్తే సిగ్గు తెచ్చుకొని 3 రోజులు ఇచ్చినావు. మళ్ళా మాట్లాడతాడు ఇంకా నేను మొత్తం ఇస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఎక్కడుంది కరెంట్? 24 గంటలు కరెంట్ వస్తుందా? మేము డిమాండ్ చేస్తున్నాం, నువ్వు అవన్నీ ఇచ్చి మాట్లాడు. అంతేకాకుండా కారుకు సంవత్సరం కంటే 3 పంటలు పండిస్తున్నట్టు మన రైతులే. ఒక్క రైతును తీసుకురండి, 3 పంటలు మేము పండిస్తున్నామని ఏ ఒక్క రైతు చెప్పినా కూడా మేము మాట్లాడము. ఇక అసలు ఇష్టం వచ్చినట్టు ఇక మైక్ ఉంది కదా, జనాలు ఎదురుగున్నారు, ఇక ఊరు మనదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లదు. ముఖ్యమంత్రి గారు మీరు డెఫినెట్ గా వీటన్నిటికి సమాధానం చెప్పాలి. మేము మా కర్ణాటక సిద్దిరామయ్య గారిని ఒప్పించి 10 నిమిషాలు డిబేట్ కి కూర్చోబెడతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కూడా వచ్చి కూర్చోండి. చాలా కొత్తగా వచ్చింది కదా ముఖ్యమంత్రి, ఆయన ఏం చేస్తున్నారో ఆయనే చెప్తారు. నువ్వు 10 ఏళ్ల సంది ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు, గట్లా మాట్లాడుకుందాం. మరి రండి, మీరు చర్చకు సిద్ధమేనా? ఇవాళ ఇట్లాంటి అన్ని మంచి మంచి అంశాలన్నీ పక్కన పడేసి ఎక్కడో తీసుకొచ్చి ఏమో తీసుకొచ్చి ఇయాలే చేస్తున్నా, ఇయాలే రంగులేస్తున్నా. ఇక వాళ్ళ అల్లుడు హరీష్ రావు మాట్లాడుతూ ఇక ఆయన ఇంకింత విచ్చలవిడిగా ఇబ్రాహీంపట్నంలో చెప్తాడైనా 1200 గురుకుల పాఠశాల 1200 అయినాయా 200 గురుకుల పాఠశాలని చెప్పి ఆమె స్వయంగా సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడే 10 నిమిషాల క్రితం ఆమెనే చెప్తుంది. మరి 200 గురుకుల పాఠశాల అవి కూడా రంగులేసి పాత బిల్డింగ్లకే వేసి దాన్ని నార్మల్ స్కూల్స్ 10,000 స్కూల్స్ మూతపడేసి మీరు 200 స్కూల్స్ గురుకులాల్లో ఆహా ఓహో అంటే బాగుందంటే అది బాగా అయిపోదు. మొత్తం జనాలంతా గమనిస్తా ఉన్నారు. పూటా ఇప్పుడే నోటిఫికేషన్లు వస్తాయి మీకు, ఇప్పుడే ఏమో అంటారు కదా. ఈ 3 నెలల టైంలోనే ఇక చేయలేకపోయినాము, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. సో ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి, ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది. ఈ బక్వాస్ అంతా చెప్పడానికే ఇప్పుడు ఆగమేఘాల మీద షురూ చేసిండు. అంతే తప్ప ఇక్కడ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రం ఇక్కడ నిర్ణయాలు జరుగుతలేవు.
డెఫినెట్ గా రాబోయే రోజులలో కాంగ్రెస్ వస్తుంది. ఇందాక అన్నగారు చెప్పినట్టు చేవెళ్లలో 26 తారీఖు నాడు మేము ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టబోతున్నాము. సో ఆ రోజు నుంచి అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సబ్ ప్లాన్ కి గానీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గానీ దాని నిధులను మంజూరు చేయడంలో గానీ అవి పర్ఫెక్ట్ గా అమలయ్యేటట్టు గానీ పక్కదోరు పట్టకుండా చూడడంలో గానీ కాంగ్రెస్ పార్టీయే చొరవ తీసుకుంది, కాంగ్రెస్ పార్టీయే చేసింది. ఎప్పుడు కూడా ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఎస్సీ వాళ్ళకి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అవన్నీ గుర్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజులలో పట్టం కడుతున్నారు. దాని తర్వాత అదొకటే కాదు, మళ్ళీ 29 రోజు మళ్ళీ మైనారిటీ డిక్లరేషన్ ఇట్లా వరుసగా వెళ్తున్నాము. కన్ను కుట్టి ముఖ్యమంత్రికి నిద్ర లేక ఇట్లాంటి అవాకులు చివాకులు వేరుతున్నారు. దయచేసి ఇవన్నీ బంద్ పెట్టండి. ధైర్యం ఉంటే మీరు నిజంగానే మంచి పనులు చేసేటోళ్ళైతే ఫెయిర్ ఎలక్షన్ చేయండి. మాలాగానే మీరు కూడా సభలు సమావేశాలు పెట్టుకోండి. కానీ ఇష్టం వచ్చిన ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇస్తే మేము ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూనే వస్తాం, అడ్డుకుంటూనే ఉంటాం.